అటు సైడ్ ఏమో గూడ్స్ వెళ్తుంది, ఇటు సైడ్ ఏమో మన కొండవీడు ఎక్స్ప్రెస్. వావ్. యలహంక రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ కరెక్ట్ టైం వచ్చేసి 2:45 అనమాట ఆఫ్టర్నూన్. బట్ 5 minutes లేట్గా అయితే రీచ్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి 2:45కి అయితే రీచ్ అయింది. జస్ట్ 2 minutes హాల్ట్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయింది యలహంక స్టేషన్ నుంచి. మోస్ట్లీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ కానీ లేదంటే కొండవీడు ఎక్స్ప్రెస్ కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 5 or 6 లాస్ట్లో ఉన్న ప్లాట్ఫామ్స్కి అయితే వస్తాయి అనమాట. సో ఎవరైనా ఇక్కడ ఎక్కాలనుకునే వాళ్ళు యలహంక రైల్వే స్టేషన్ బ్యాక్ గేట్కి రీచ్ అయితే ఈజీగా ఎక్కేయచ్చు. దగ్గరలో ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్. ఇది మనకి మకలిదుర్గ అనమాట. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి ట్రెక్కింగ్ అయితే వస్తూ ఉంటారు. మేము వచ్చాం కానీ ఇక్కడే ఆగిపోయాం. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అలౌ చేయలేదు మమ్మల్ని. ఇక్కడ లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ట్రైన్ అయితే కొద్దిసేపు గౌరీ బిదనూర్ రైల్వే స్టేషన్లో అయితే ఆపాడు. మనకి ఇక్కడ అయితే స్టాప్ లేదు అఫీషియల్గా, బట్ మేబీ క్రాసింగ్ ఉండొచ్చు. కొద్దిసేపు ఆపాడు అనమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హిందూపూర్. సో డైరెక్ట్గా మనం ఆంధ్ర అయితే ఎంటర్ అయిపోతాం. మొత్తానికి క్రాసింగ్ వల్ల ఒక 20 minutes లేట్గా అయితే స్టార్ట్ అయింది గౌరీ బిదనూర్ నుంచి. సో నెక్స్ట్ హిందూపూర్ అనమాట, ఆంధ్ర ఎంటర్ అవుతాం. మొత్తానికి 1/2 hour డిలేతో హిందూపూర్ అయితే వచ్చేసాం. వెల్కమ్ టు హిందూపూర్. సో కర్ణాటక దాటేసి హిందూపూర్ అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఆల్రెడీ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ రెడీగా ఉంది. KJM 39277 భారతీయ రైల్. సో హిందూపూర్కి యాక్చువల్ టైం వచ్చేసి 1 hour 15 minutesలో రావాలి యలహంక నుంచి. బట్ మనకి 1/2 hour లేట్గా అయితే వచ్చింది. జనాలు అయితే బాగానే ఉన్నారు, రద్దీగానే ఉంది స్టేషన్. యాక్చువల్గా అయితే మధ్యలో స్టాప్స్ ఏం లేవు యలహంక తర్వాత. బట్ క్రాసింగ్ ఉండటం వల్ల మనకి గౌరీ బిదనూర్లో అయితే ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే ఆగింది. అండ్ ట్రైన్ ఆల్రెడీ కొంచెం డిలేగా ఉంది కదా. సో ఓవరాల్ 1/2 hour లేట్గా అయితే హిందూపూర్కి అయితే చేరుకున్నాం. హిందూపూర్లో హాల్ట్ వచ్చేసి జస్ట్ 2 minutes అనమాట. సో ట్రైన్ అయితే వెంటనే స్టార్ట్ అయింది. అండ్ హిందూపూర్ స్టేషన్ అయితే మనం క్రాస్ చేసేసాము. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి పెనుకొండ. బాయ్ బాయ్ హిందూపూర్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పెనుకొండ అనమాట. పెనుకొండ వచ్చే ముందు మనకి కొండలపైన చూస్తే విండ్ మిల్స్ అయితే కనిపిస్తాయి. ఊరి పేరులోనే ఉంది కదా పెనుకొండ అని. సో ఇక్కడ ఎక్కువగా గాలులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ కొండల స్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది. సో విండ్ పవర్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తారనమాట. సో విండ్ మిల్స్ అనేవి మీకు చాలా కనిపిస్తాయి ఇక్కడ.
చెప్పినట్టే విండ్ మిల్స్ చూస్తున్నారు కదా, ఎన్ని ఉన్నాయో కొండల మీద. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ పెనుగొండ. సో ఇవి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెనుగొండ ఎంటర్ అయ్యామని. వెల్కమ్ టు పెనుగొండ జంక్షన్. సో మొత్తానికి ఇప్పుడు ఇందాక హిందూపూర్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాము, బట్ ఆ హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు కవర్ చేసాడనమాట. ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాం పెనుగొండకి. పెనుగొండలో 1 minute హాల్ట్ తర్వాత అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:50 అవుతుంది. బాయ్ బాయ్ పెనుగొండ. ఎగ్జాక్ట్గా 2 minutes అయితే ఆపాడు టోటల్గా. పెనుగొండ దగ్గర లొకేషన్స్ అయితే అద్దిరిపోయినాయి, అసలు మామూలుగా లేవు. ఈ కొండలు, దానికి తోడి విండ్ మిల్స్ ఉన్నాయి కదా, సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ టైం కూడా ఈవినింగ్ అవుతుంది కదా, సో లైటింగ్ అయితే సూపర్ ఉంది. ఏంటిది గూడ్స్ అనుకుంటా, ఎదురొస్తుంది. ఆర్మీ కలర్లో భలే ఉంది కదా గూడ్స్. అన్నీ కొండలే. కొండవీడు ఎక్స్ప్రెస్ మొత్తం ఫుల్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, బాగుంటుంది చూడటానికి. అటు సైడ్ ఏమో గూడ్స్ వెళ్తుంది, ఇటు సైడ్ ఏమో మన కొండవీడు ఎక్స్ప్రెస్. వావ్. ఇంకా చూడండి ఎదురుగా చాలా ఉన్నాయి విండ్ మిల్స్. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను దగ్గరగా ఎలా ఉందో. అదిగో చూడండి, క్లోజప్లో కనిపిస్తున్నాయి మంచిగా. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. చాలా ఉంటాయి విండ్ మిల్స్. ఈ మొత్తం కొండలే. ఇవే లొకేషన్స్ని జస్ట్ ఒక్కసారి, ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కదా, సో అందుకని అంత గ్రీనరీ కొంచెం తక్కువ ఉందన్నమాట. వర్షాకాలంలో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఈ ఏరియా, ఈ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. మీరు ఒకటి గమనించారు, ఆ కొండలపైన ఇదో బ్లాక్ కలర్ లైన్ లాగా ఉందన్నమాట టాప్లో. కొండ మొత్తం అలానే ఉంది. పెనుగొండ తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ అయితే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. సో జస్ట్ అక్కడ నుంచి మనకి ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఒక 2 minutes హాల్ట్ అయితే ఉంది.
శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. సో హాఫ్ అన్ అవర్లో పెనుగొండ నుంచి మనం నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాము. చాలా చిన్న స్టేషన్ ఇది, 4 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇదే ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం తర్వాత సికింద్రాబాద్ కూడా వెళ్తుందన్నమాట. మనకు వేరే ట్రైన్ అయితే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వరకు వస్తుంది నెక్స్ట్ డే. సో బట్ ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ పోతుంది అనమాట. సత్యసాయి స్టేషన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ 2 minutes అయితే హాల్ట్ అనమాట. ఏంటో బండి స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఆపుతున్నాడు, మళ్ళీ 1 minute తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్. సత్యసాయి స్టేషన్ అయితే క్రాస్ చేసాము. మనం నెక్స్ట్ ధర్మవరం జంక్షన్లో అయితే ఆగుదాం. ఇండియన్ రైల్వేస్ ప్లాసర్ ఇండియా. ధర్మవరం జంక్షన్కి కొంచెం ముందలైతే ట్రైన్ కొంచెం స్లో అయితే చేశాడు. ఎందుకంటే ధర్మవరం స్టేషన్లో ప్రజెంట్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. సో అందుకోసం కొంచెం స్లో చేశాడు. ప్రశాంతి వెళ్ళిపోగానే మనకి ఎంట్రీ ఇస్తాడనమాట స్టేషన్కి. ధర్మవరం జంక్షన్ అయితే ఎంటర్ అయిపోయాము. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే వెళ్ళిపోయింది అనమాట ధర్మవరం జంక్షన్ నుంచి. ఫుల్ సర్కిల్, ఒక పక్క బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. అనంతపూర్ అయితే రీచ్ అయ్యాము. ప్రజెంట్ టైం వచ్చేసి 6:44 అవుతుంది. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే మనకంటే హాఫ్ అన్ అవర్ ముందుగా రన్ చేస్తున్నాడు అనమాట. అనంతపూర్ రీచ్ అయ్యే వరకు మనం అయితే డిలే ఏం లేదు, జస్ట్ 2-3 minutes లేట్గా నడుస్తుంది అంతే. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనంతపూర్ నుంచి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గుత్తి తర్వాత ద్రోణాచలం.
ప్రశాంతికి కొండవీడికి డిఫరెన్స్ ఏంటంటే ప్రశాంతి వచ్చేసి మనకి గుత్తి తర్వాత డైరెక్ట్ గుంతకల్ వెళ్తుంది అనమాట. గుంతకల్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ డోన్ వస్తుంది. బట్ కొండవీడి వచ్చేసి గుంతకల్ వెళ్లకుండా డైరెక్ట్ డోన్ వెళ్తుంది అనమాట. అంటే వేరే రూట్ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది డోనాచలం. బట్ ప్రశాంతి వచ్చేసి గుంతకల్ వెళ్ళి అక్కడ మెయిన్ స్టేషన్ కదా, సో మెయిన్ జంక్షన్ అక్కడ ఉండి అక్కడ నుంచి డోన్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ చీకటి అయితే పడిపోయింది. టైం చూస్తున్నారు కదా, 6:46 అయితే అవుతుంది. అనంతపూర్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి గుత్తి. క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు భయ్య, అరాచకంగా ఉంది. అసలు చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా మార్చి మంత్ స్టార్ట్ అయింది, ఇప్పుడే ఏదో మే మంత్లో ఉన్నామా అన్నట్టు ఉందన్నమాట. చాలా క్లైమేట్ అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. బాయ్ బాయ్ అనంతపూర్. చలో నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం ఇక. సో మనం గుత్తి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మనం రావడానికి జస్ట్ కొంచెం టైం ముందలే ప్రశాంతి అయితే స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. ప్రశాంతి వెళ్ళిపోగానే మనకి కొండవీడు అయితే గుత్తి అయితే రీచ్ అయ్యిందనమాట. బెంగళూరు నుంచి ఆంధ్ర వెళ్ళే వాళ్ళకి జనరల్గా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లో మనకైతే ఓన్లీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉండేది. అది యశ్వంతపూర్ నుంచి భువనేశ్వర్ వరకు వెళ్తుంది అనమాట. సో అది ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం కవర్ చేస్తుంది. సో తర్వాత మనకి కొండవీడు ఎక్స్ప్రెస్ అనేది వచ్చిందనమాట. కొండవీడు ఎక్స్ప్రెస్ అనేది జస్ట్ మచిలీపట్నం వరకు వెళ్తుంది అనమాట. విజయవాడ, గుడివాడ, తర్వాత మచిలీపట్నం అక్కడ వరకు వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి యశ్వంతపూర్ నుంచి వస్తుంది. అండ్ మూడో ట్రైన్ వచ్చేసి పూరి గరీబ్ రథ్ అనమాట. ఇది వచ్చేసి తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వీక్లీ వన్సే వస్తుంది అనమాట. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ఎవ్రీ డే ఉంటుంది. మనకి బెంగళూరు నుంచి ఆంధ్రాకు ఉంటుంది, ఆంధ్ర నుంచి బెంగళూరుకి ఎవ్రీ డే ఉంటుంది అనమాట. బట్ కొండవీడు వచ్చేసి అలా కాదు. కొండవీడు వచ్చేసి బెంగళూరు నుంచి ఆంధ్రాకి 3 టైమ్స్ ఉంటుంది. అలానే ఆంధ్ర నుంచి బెంగళూరుకి 4 టైమ్స్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వచ్చేసి బెంగళూరు నుంచి ఆంధ్రాకు ఉంటుంది కొండవీడు ఎక్స్ప్రెస్. అండ్ మిగిలిన 4 రోజులు ఆంధ్ర నుంచి బెంగళూరుకి ఉంటుంది అనమాట. అండ్ పూరి గరీబ్ రథ్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే మాత్రమే ఉంటుంది. గాయస్ టైం వచ్చేసి నైట్ 8:56 అవుతుంది. మనం డోన్ అయితే రీచ్ అయ్యాము. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే చెప్పాను కదా గుంతకల్ వెళ్ళి వస్తుందని. సో అది రీచ్ అవ్వదేమో అనుకున్నట్టే అయింది. సో మనం డోన్ అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ కంటే ముందరగానే రీచ్ అయిపోయాం. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ఇంకో ఒక 3 మినిట్స్లో అయితే వస్తుంది డోన్కి. చూద్దాం తర్వాత నర్సరావుపేట వెళ్ళేసరికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ వెళ్తుందా లేదంటే కొండవీడు ఎక్స్ప్రెస్ వెళ్తుందో చూద్దాం. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్. 2 మినిట్స్ తర్వాత మనకి డోన్ జంక్షన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే రాలేదు. మేబీ ట్రైన్ లీవ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం లీడ్లో ఉన్నాం. కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్తో కంపేర్ చేస్తే ముందుగానే వచ్చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడన్నా ఓవర్టేక్ చేస్తుందేమో. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్. మనకి మెయిన్ స్టేషన్స్ ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్లో 2 మినిట్సే ఉంటుంది హాల్ట్. పెద్ద స్టేషన్స్ నంద్యాల ఉంది కదా, నంద్యాలను ధర్మవరం జంక్షన్ ఈ 2 స్టేషన్లోనే 5 మినిట్స్ అయితే ఉంది హాల్ట్. మిగతా అన్ని స్టేషన్లో 2 మినిట్స్ మాత్రమే ఉంది. వెల్కమ్ టు నర్సరావుపేట్. సో టైం వచ్చేసి 1:52 అయితే అవుతుంది, మిడ్ నైట్. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే దిగారో. సో రేపు వచ్చేసి శివరాత్రి అనమాట. శివరాత్రి అంటే కోటప్పకొండ చాలా ఫేమస్ కదా.
చాలామంది జనాలు వస్తారు కోటప్పకొండకి. అండ్ మహాశివరాత్రి తిరునాళ్ళు అయితే ఉంటుంది కోటప్పకొండలో. ఎలక్ట్రిక్ ప్రభలు అయితే కడతారు. సో అవి చూడడానికి జనాలు మాత్రం చాలామంది అయితే వస్తారు. సో ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోయింది. అండ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. అది ఇంకా వినుకొండే రీచ్ అవ్వలేదు. మనమైతే నర్సరాపేట అయితే వచ్చేసాము. సో కొండవీటి ఎక్స్ప్రెస్ అయితే ఎప్పుడైనా కూడా మనకి ఎర్లీగా వస్తుంది. ఎందుకంటే గుత్తి దాటిన తర్వాత ప్రశాంతి ఎక్స్ప్రెస్ గుంతకల్లు వెళ్ళి రిటర్న్ రావాలి కదా. సో మనమేమో డైరెక్ట్గా డోన్ వచ్చేస్తాము, అక్కడ టైం కవర్ అయిపోతుంది అనమాట. అండ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చేసి గుంతకల్లో ఎక్కువ టైం ఉంటుంది అనమాట, చాలాసేపు ఆపుతాడు గుంతకల్లో. సో అందువల్ల మనకి కొండవీడు ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. తిరణాలు అవ్వటం వల్ల అసలు జనాలతో నిండిపోయింది స్టేషన్ అంతా. స్టేషన్లో కొన్ని మార్పులు అయితే వచ్చినాయి. కొత్తగా ప్లాట్ఫామ్స్ అయితే వేసాడు ఎక్స్ట్రాగా. ఆల్రెడీ శివరాత్రి జాగారం అయితే స్టార్ట్ అయింది, జనాలు ఉన్నారు. నర్సరాపేట రైల్వే స్టేషన్.